మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. టెట్కు సంబంధించి డిఎస్సికి సంబంధించి కొన్ని వీడియోలు ముఖ్యంగా తెలుగు గ్రామరు తెలుగు కంటెంట్కు సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇది 4వ వీడియో. ముఖ్యంగా అంతకుముందు కొన్ని పాత వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ 4 వీడియోస్, లాస్ట్ ఇయర్లో కొన్ని వీడియోస్ ఉంటాయి. లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఇవాళ మనము 6th క్లాస్కి సంబంధించినటువంటి 4వ వీడియోలో స్నేహబంధం అనే పాఠ్యాంశం గురించి డిస్కస్ చేద్దాం. పాఠ్యాంశంలో కొంత అంటే ముఖ్యంగా కవి పరిచయం కానివ్వండి, ప్రక్రియ కానివ్వండి, అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసి మిగిలిన వ్యాకరణాంశాలే ప్రధానంగా ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్నేహబంధం అనే పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది అనుకున్నప్పుడు ఇది కథ అనే ప్రక్రియకు చెందింది. ఇది కథ అంటే కథకి కొన్ని లక్షణాలు ఉండాలి. ముఖ్యంగా ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదానినే మనం కథ అంటాం. ఇక్కడ ఎక్కడైనా ప్రశ్న రావచ్చు, ఈ క్రింది వానిలో కథ యొక్క లక్షణము కానిది అనే కోణంలో ప్రశ్న ఉండొచ్చు. చూడండి, ఇక ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే ముఖ్యంగా చిన్నయ్య సూరి తెలుగులోకి నీతి చంద్రిక అని రాస్తాడు, తెలుగు అనువాదము. దేనికి అంటే విష్ణు శర్మ అంతకుముందు సంస్కృతంలో పంచతంత్రం అనే ఒక కథల రచన మీకు కనిపిస్తుంది. ఈ పంచతంత్రం అనే దాంట్లో ముఖ్యంగా 5 విభాగాలు ఉంటాయి. దాంట్లో జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా ఉంటూ నీతిని బోధించే కొన్ని మోరల్ స్టోరీస్ మీకు పంచతంత్రంలో కనిపిస్తాయి. అది సంస్కృతంలో విష్ణు శర్మ చేత రాయబడింది. దాన్ని తెలుగులోకి చిన్నయ్య సూరి నీతి చంద్రిక పేరుతోటి అనువాదం చేయడం జరిగింది. అందులో ఒక భాగము మిత్రలాభం. అక్కడి నుంచి ఈ పాఠ్యాంశం అనేది తీసుకోబడింది, గుర్తుంచుకోండి. స్నేహం వల్ల కలిగే లాభమే ఇందులో ప్రధానంగా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఒక కాకి, జింక, తాబేలు, ఎలుక, ఈ 4 స్నేహంగా ఉండి అవి ఎలా లాభాన్ని పొందినాయి ఒకదాని నుండి ఒకటి అనేవి ప్రధానమైనటువంటి ఇతివృత్తము. మీకు ఏమైనా ప్రశ్న అడిగితే ప్రధాన ఇతివృత్తంతో పాటు వీటికి మారు పేర్లు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు కాకి పేరు అయితే మీకు లఘుపతనకమని, ఎలుక పేరు అయితే హిరణ్యకమని, తాబేలు పేరు మంతరకమని, జింక పేరు చిత్రాంగుడు అని ఇట్లా పేర్లు ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి, ఈ పాత్రలే ఈ మొత్తం పాఠ్యాంశంలో మీకు ప్రధానంగా కనిపిస్తాయి. రైట్, ఇప్పుడు మనము వ్యాకరణాంశాల గురించి చూద్దాం. ఈ పాఠ్యాంశంలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యాకరణాంశాలు ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి, మీరు చివరిలో ఉంటాయి, పాఠ్యాంశం చివరిలో. అవి చాలా చాలా ఇంపార్టెంట్, అక్కడనే ప్రశ్నలు వస్తాయి మీకు. తెలుగు భాషలోని వర్ణాలను 3 విధాలుగా విభజించారు. 1 అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు. అచ్చులు అనేవి స్వంతంగా ఉచ్చరించబడతాయి, మరే వర్ణం లేదా అక్షరం సహాయం వీటికి అవసరం లేదు. ఇక హల్లులు సొంతంగా ఉచ్చరించబడవు, ఇవి అచ్చుల సహాయంతోనే పలకబడతాయి, గుర్తుంచుకోండి. ఉభయాక్షరాలు అచ్చు హల్లుల ధర్మాలను కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఉభయాక్షరాలు అంటున్నాం. రైట్, ఇక్కడ అచ్చులు ఆ నుండి ఔ వరకు ఉన్నటువంటివి అచ్చులు అండి. ఈ అచ్చులను మళ్ళీ మనం 2 విభాగాలుగా విభజిస్తాము. 1 హ్రస్వాలని, 2 దీర్ఘాలని. రైట్, హ్రస్వాలు ఒక మాత్ర కాలములో ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అంటాం. ఒక మాత్ర అంటే ఎంత? కన్ను రెప్పపాటు కాలం ఒక మాత్రకు సమానం, అంత సమయంలో ఉచ్చరించేవి హ్రస్వాలు. ఉదాహరణకు మొదటి ఆ, ఈ, ఊ ఇలాంటివి. ఇక 2 మాత్రల కాలములో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటారు. ఈ క్రింది వాళ్ళలో దీర్ఘాన్ని గుర్తించండి, హ్రస్వాన్ని గుర్తించండి అని బేసిక్ క్వశ్చన్స్ కూడా మీకు ఉంటాయి. ఆ నుండి ఔ వరకు ఉన్నటువంటి వాటిని మనము దీర్ఘాలు అంటాం. ఇంకా కొన్ని వ్యాకరణ గ్రంథాలలో మీకు ఐని, ఔను ప్లుతాలు అని కూడా ప్రస్తావిస్తాడు, 3 మాత్ర కాలంలో ఉచ్చరించబడతాయని. కానీ ఇక్కడ మాత్రం మీకు 2 ఉన్నాయి కాబట్టి టెట్ వరకు మీరు ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి ప్రధానంగా గుర్తుంచుకోండి. ఇక హల్లుల విభజన చూస్తే మనము హల్లులను ఇక్కడ మీరు చూడండి, కా నుంచి ఈ శకట రేప వరకు ఉన్నటువంటి వీటిని హల్లులు అంటున్నాం. మీకు ఇంతకుముందు వీడియోలో నేను కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు అయితే ఏవైతే ఉన్నాయో వీటిని స్పర్శములు అంటాము. వీటి యొక్క వర్గ విభజన చెప్పిన ఆ వీడియోలో మీకు ఉంటుంది, చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. కా వర్గము, చా వర్గము, టా వర్గము. అందులో మీకు కా, చాట, తప వీటిని పరుషాలని, గజడ దెబ్బలను సరళాలని, 2వ 4వ అక్షరాలు ఇలాంటి ఇవి చూడండి, వీటిని వర్గయుక్కులు అని, చివరి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అనునాసికాలని పేర్కొంటారని చెప్పిన అది ఒకసారి చూడండి. ఇక మా తర్వాత మీకు ఇక్కడ యా, రా, లా, వా ఇవి ఉన్నాయి కదా.
వీటిని అంతస్తములు అంటారు. ఎందుకంటే ఇవి స్పర్శములకి, వీటినేమో ఊష్మములు అంటారు. షే ష సాహ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఊష్మములు అంటారు. ఈ స్పర్శములకి ఊష్మములకి మధ్యగా ఉంటాయి, వీటిని అంతస్తములు అంటారు. ఇవి కొంత ఊది పలకబడతాయి కాబట్టి వీటిని ఊష్మములు అంటారు. ఇవి హల్లులు, మనకి హల్లుల యొక్క విభజన హల్లులు. ఇందులో మీకు పరుషాలు సరళాలు కాకుండా, అంటే ఈ కచడి తప్ప గజడి దెబ్బ కాకుండా ఇంకా మిగిలిన వాటిని ఏమంటామంటే మనము స్థిరములు అంటాం. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. సరే ఇక్కడ ఇవ్వలేదు కానీ బేసిక్గా అయితే గ్రామర్ అన్నప్పుడు ఈ పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను కింది విధాలుగా విభాగాలు చేశారు. కచట తప్ప పరుషాలు, గజడ దెబ్బ సరళాలు, వీటిని అల్ప ప్రాణాలు అని కూడా అంటారు. ఇక క గ చ ఇవి ఉన్నాయి కదా, వీటిని మహాప్రాణాలు అంటే వర్గంలో ఉన్న 2వ 4వ అక్షరాలు, వీటిని మహాప్రాణాలు లేదా వర్గ యుక్కులు. యుక్కు అంటే జత అని అర్థం అండి, వర్గ యుక్కులు అంటారు. ఇక మిగిలినవి ని నా నా మ వీటిని అనునాసికాలు, ఎందుకంటే ముక్కు సహాయంతో పలకబడతాయి. తర్వాత అంతస్తాలు, ఊష్మాలు. ఇక్కడ మీకు క్వశ్చన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ ఇది, గుర్తుంచుకోండి మీరు. వీటిని అనునాసికాలు అంటారు, వీటిని అంతస్తాలు అంటారు, కంపల్సరీ. ఇక ఒక సూచన అంటూ ఒకటి పేర్కొనడం జరిగింది. ఇప్పుడు శకట రేప అయితే మరి ఆధునిక వ్యవహార భాషలో దీన్ని ఎక్కువగా మనం వాడడం లేదు. మామూలుగా మీరు రౌతి అని పిలుస్తారు కదా, ఇది నిజానికి ఇది శకట రేప. దీనికి బదులుగా సాధు రేపని మనం ఇప్పుడు వాడుతున్నాం, రానే వాడుతున్నాము. అట్లాగే చా జా ఇప్పుడు ఈ గుర్తులతోటి ఉన్నాయి కదా, ఇవి కూడా వాడుకలో లేవు అని చెప్తున్నారు. వీటికి బదులుగా చా జా వాడుతున్నామంటాడు. ముఖ్యంగా ఈ గుర్తులు ఏవైతే ఉన్నాయో తెలుగులో దంత్యాలు తాళవ్యాలను గుర్తించడానికి పెట్టేటటువంటి ప్రత్యేకంగా ఈ సింబల్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఎక్కడైనా టాపిక్ వచ్చినప్పుడు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధానంగా దంత్యాలు తాళవ్యాలకు సంబంధించి ఇక్కడ ఇంతవరకు చూసుకోండి మీరు. నెక్స్ట్ ఓకే, ఈ పాఠ్యాంశంలో ఉన్న ఇవి నెక్స్ట్ ఉభయాక్షరాలు. నెక్స్ట్ చూడండి, ఇవి 3 ఉన్నాయి మీకు. పూర్ణ బిందువు, దీన్నే మనం పూర్తిగా సున్నా అంటాము. తర్వాత అరసున్నా, విసర్గ. ఈ మూడింటిని అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలని వ్యవహరిస్తున్నాము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అరసున్నకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది. గ్రాంధిక భాష అంటే ప్రాచీన కవులు తమ గ్రంథాలలో ఉపయోగించినటువంటి తెలుగు భాషనే గ్రాంధిక భాష అంటున్నాం. ఇక విసర్గ అనేది సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. ఏవైతే సంస్కృత పదాలు ఉన్నాయో వాటిలోనే విసర్గ అనేది మీకు కనబడుతుంది. ఇక్కడ మీకు ఇచ్చాడు ఈ క్రింది వాక్యంలో పరుషాలను గుర్తించి వాటి కింద గీత గీయండి అన్నాడు. మీకు చెప్పిన కచడ తపలు పరుషాలు అని. ఇక్కడ కా చూడండి, ఇక్కడ ఇంకా చా చూడండి, ఇట్లాంటివి కొన్ని అవి. అలాగే సరళాలు మొదలైన మాటలు గుర్తించండి, అంతస్తాలు గుర్తించండి, క్రింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి. సో ఇవి మీకు హల్లుల యొక్క విభజన అండి, అచ్చుల యొక్క విభజన, హల్లుల యొక్క విభజన. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అంశాలు అయితే మీకు అందిస్తాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి.